తెలంగాణ శాసనమండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేసినారని చెప్పి మీరు అంటున్నారు. మరి నేను ఈ విషయాలను అయితే మొత్తం చూడలేదు, తెలుసుకోలేదు. అసలు మీరు చెప్పిన దాన్ని బట్టి వారు ఏదో కొన్ని కామెంట్స్ చేసినారంటున్నారు. మరి వారు సీనియర్ నాయకులు, రాజకీయాల్లో తలపండిన వారు, చాలా అనుభవాలు ఉన్నాయి. వాస్తవం నాపైన వ్యక్తిగతమైన కామెంట్ చేసినట్టుగా ఎక్కడ నాకు కనపడలేదు. మీరు అంటున్నారు కానీ అయినా ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికీ నేను పుట్టనే లేదు. వాస్తవానికి అంత సీనియర్ వారు. సరే, వారి యొక్క అనుభవాన్ని ప్రభుత్వంలో వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు వారికి ఇది రాష్ట్రంలో సీఎం తర్వాత అత్యంత గౌరవనీయమైన, అత్యంత పెద్ద ప్రోటోకాల్ ఉన్న అవకాశాన్ని కూడా వారికే ఇచ్చిండ్రు. వారి సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినట్టుగా అనుకుంటున్నాను నేను. వారు ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలు లేను, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అని చెప్పిన మాట కూడా వాస్తవం, సందేహం ఏమీ లేదు. కేసీఆర్ గారి గురించి వారు ఏదో అన్నారని అంటున్నారు. మరి ఆ విషయానికి సంబంధించి నేను వారితో కూడా నేను మాట్లాడలేదు. మరి వారు ఎట్లా మరి ఏ ఉద్దేశంతో అన్నారో, ఎట్లా అన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్పకుండా పార్టీ వైపు నుంచి కూడా. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మారింది, మా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇటువంటి సందర్భంలో మరి వారు ఏదైతే పార్టీ నిర్మాణం పైన కామెంట్స్ చేసినారంటున్నారో తప్పకుండా మరి కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరగా వచ్చినాయి కాబట్టి కొంత సమయం ఇవ్వలేకపోయిందేమో, కానీ పార్టీ ఎన్నికల తర్వాత నిర్మాణం గురించి వారు మాట్లాడినారు. తప్పకుండా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలని, మరి దాంట్లో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ గారు భావించినట్టున్నారు. మరి తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత వారి సేవల్ని కూడా పార్టీ నిర్మాణంలో, ఎందుకంటే నిర్మాణం గురించి వారికి బాగా తెలుసు. ఇది చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్మాణం ఎట్లా ఉందనే విషయంలో వారికి ఉన్న అనుభవాన్ని మొత్తం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. తప్పకుండా మేము వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. దీంట్లో మీరు మీడియా మిత్రులు అంటున్నట్టుగా పెద్ద సంచలనాలు ఏం లేవు. దీంట్లో మీరు వారు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న మాట చెప్పినారు. వాస్తవం, దాంట్లో సంచలనం ఉంది. దాంట్లో సమయానికి సంబంధించి మరి వీరు అడిగిన విషయం కేసీఆర్ గారు చేరిందా లేదా, మరి ఎందువల్ల సమయం దొరకలేకపోయిందనే విషయం మాట్లాడతాం. వారితో పెద్దగా దీనికి అంత పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉందని నేను అనుకోవడం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీరంతా ఓడిపోయినా కూడా ఆకాశంలో ఉన్నది, భూమి మీద నడుస్తలేదు, భూమి మీదకి వస్తుంది అన్ని తెలిసి తప్పకుండా వారు ఓడి ఎట్లా భూమి మీద నడవాలనే విషయం చెప్తే వారు చెప్పిన దాంట్లో నడుస్తారు. మా వాళ్ళు మళ్ళీ గెలిచే ఉపాయం మీద వారు చెప్పేది. తప్పకుండా వారు మళ్ళీ గెలవడానికి ఈ పార్టీకి వారు ఇచ్చే సలహాలని తప్పకుండా తీసుకుంటాం. వారు చెప్పిన పద్ధతిలో నిర్మాణాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిదే వారు చెప్పింది మంచిగా మంచిగా తీసుకోవాల్సిందే, తప్పకుండా తీసుకుంటాం. అంటే ఎన్నికల తర్వాత రాజ్యాంగ పదవిలో ఉన్నారు అని చెప్తున్నారు. పార్టీ నిర్మాణంలో వాడుకుంటున్నారు, సలహాలు తీసుకుంటాం, తప్పేం లేదు కదా. వారు ఆ పదవులు ఉండి కూడా సలహాలు ఇవ్వచ్చు నిర్మాణానికి కదా. వారు బహిరంగ సభలు తిరగడానికి కానీ బహిరంగ ప్రచారం చేయడానికి కూడా వీలు లేదు కదా. వాస్తవం దానికి మీకెందుకో సంచలనం అనిపిస్తుంది. ఎన్నికల ముందు 6 నెలల నాకేం సంచలనం అనిపిస్తలేదు. కేసీఆర్ చైర్మన్ గా నాకే ఎన్నికల ముందు 6 నెలల వరకు కూడా అపాయింట్మెంట్ చేయలేదు. ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది, అది తెలుసుకుందాం. నిజంగానే ఏం జరిగింది ఆ విషయంలో అనేది, ఎక్కడ గ్యాప్ ఉంది ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత శాసనమండలి చైర్మన్ కామెంట్స్ ఎక్కడ అదే మీరు అంటున్నట్టు దీంట్లో పెద్ద సంచలనాలు ఏమో, సంచలనం చూసి ఎక్కడేం లేదు. అసలు రొటీనే మాట్లాడిండ్రు అనే విషయాన్ని నేను గతంలో కూడా మీరు చాలాసార్లు మీరు వెళ్ళి చెప్పే విషయాలు వినేది అదే పద్ధతిలో రొటీన్గానే మాట్లాడారు నేను అనుకుంటున్నాను. నేను మొదటిసారి రాజకీయాల్లో వచ్చినప్పుడు ఎంపీ అయినప్పుడు జగదీష్ రెడ్డి లాభలేషన్ నేను చెప్పిన కదా, కానీ రాజకీయ నాకు భిక్ష పెట్టినట్టుగా మాట్లాడటం నేను ఇక్కడ మాట్లాడినప్పుడు ఆయన ఎన్నడూ డబ్బులు పెట్టారు, ఏం పెట్టరు, డైరెక్ట్ పదవులు కావాలంటే ఏమో మరి. ఇప్పుడు ఇవన్నీ కూడా పాపం ఎవరు చెప్పినా వారు ఎంచుకోవడం నాకు తెలియదు, కానీ ఇది ఎప్పుడు కూడా మా మధ్యన ఎప్పుడు జరగలేదు. వారంటే మాకు ఎప్పుడైనా మొదటి నుంచి గౌరవం. కేసీఆర్ గౌరవించిన వాళ్ళని ఎవరైనా నేను గౌరవించిన బ్రహ్మాండంగా, సందేహం లేదు. మాకు ఇప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా మా మధ్యలో.
కేసీఆర్ నల్గొండ మీటింగ్ సందర్భంగా ఇంట్లో భోజనాలు పెడితే జిల్లా నేతలే ఇంటికి రాలేదు, అట్లా వాళ్ళని నమ్మి ఎట్లా పోటీ చేయాలి? ఈ పోటీ విషయానికి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. పోటీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మీరు వారితో మాట్లాడి మిగతా విషయాలు క్లారిటీ పైన వస్తేనే మిగతా విషయాలు ఏమైనా మాట్లాడతాం. కానీ పోటీలు, అభ్యర్థిత్వాలు ఆయన అంటే పార్టీ ఇవన్నీ నేను ఇప్పుడే మాట్లాడిన దానిపైన ఆయన ఇంకా స్పష్టత రావాలి దానికి. చైర్మన్ సికింద్ర రెడ్డి పార్టీలకు దూరంగా ఉంటాడు, కొడుకు అమిత్ రెడ్డి కూడా పిలుస్తారు. ఉన్నట్టు ప్రచారానికి వస్తానంటే ఎవరైనా పిలుస్తాం, వస్తే ఎవరైనా పిలుస్తా. పార్టీ అందరిది, వచ్చి భాగస్వాములు కావచ్చు. పార్టీ అందరిది కదా, ఎవరో ఏదో పిలవాల్సిన అవసరం ఉంటుంది. అందరు రావాలి, అందరు భాగస్వాములు కావాలి. వారంటే రాకూడదు కాబట్టి వారిని పిలవలేదు. కానీ తప్పకుండా వస్తానని వాళ్ళని ఇప్పటికైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే తప్పకుండా, ఎప్పుడైనా ఒకసారి మాకు ఇంట్రెస్ట్ ఉంది వస్తానంటే తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తాం, పిలుస్తాం. కేసీఆర్ కొంతమంది వస్తానని వాళ్ళని ఎందుకు మేము కాదనుకుని తప్పకుండా తీసుకుంటాం. వారి సేవ సార్ కేసీఆర్ ఇప్పటికే తీసుకుంటాం. నిన్న దానికి వెళ్ళకపోయినా ఇప్పుడు కూడా వారు వస్తానని కనుక వారి ఆసక్తిని వ్యక్తీకరిస్తే తీసుకుంటాం. ఎవరైనా ఎవరైనా తీసుకుంటాం. కేసీఆర్ చుట్టూ ఒక కోటరీ ఉంటుంది, ఆ కోటరీ కూడా మొత్తం అలానే పార్టీకి నష్టం జరుగుతుంది. ఈ విషయం ఎప్పుడు మన చర్చకు రాలేదు, నా దృష్టికి అయితే రాలేదు. ఈ కోటరీ నా దృష్టికి అయితే రాలేదు. వారు సీనియర్ కాబట్టి వారు నాకంటే ఎక్కువ దూరదృష్టితో చూసినారేమో, వారిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఎవరో చెప్తే ఇప్పటికైనా మరి కేసీఆర్ గారు సలహా ఇచ్చి వాళ్ళ పక్కన పెట్టండి అయిపోతుంది కదా. రైట్, ధన్యవాదాలు.